పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సింతూరు మండలం సువార్త క్యాంపుకి దాదాపు 3 వెహికల్ వేసుకుని మేము బయలుదేరడం జరిగింది. అయితే మధ్యలో సియోన్ పాస్టర్ గారి వెహికల్ ట్రబుల్ పడడం వలన వారు ఉండిపోయారు. మేము బయలుదేరి సింతూరు వెళ్తున్నాం. ప్రార్థన చేయండి దేవుని యొక్క మహిమ కొరకు. రానయ్యున్న మెస్సయ్యకే, రాజుల రాజు యేసయ్యకే. అమ్మా, మీ పాపము పోవాలంటే యేసును నమ్మాలి. మీకు ఆరోగ్యం కలగాలంటే యేసును నమ్మాలి. పిల్ల పాపలు సుఖశాంతులతో వర్ధిల్లాలంటే యేసును నమ్మాలి. నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి. నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి. దేవుడు దేవుడు యేసయ్య దేవుడు. దేవుడు దేవుడు యేసయ్య దేవుడు. నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి. ప్రియమైన జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి. ప్రియులారా, ప్రభుని చేరగరండి. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు.
మానినా తెస్తానన్న బహుమానం తెక్కమానినా రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి పాపానికి జీతం రెండో మరణం అది అగ్నిగుండము అందులో వేదన పాపానికి జీతం రెండో మరణరాజు రక్కమానినా ఆనంద బహుమానం తెక్కమానినా ఆనంద రాజు రక్కమానినా ఆనంద బహుమానం తెక్కమానినా రాజు వస్తున్నాడు మా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ మధ్యాహ్న సమయంలో మీ గ్రామంలో ఉంటున్న మిమ్మల్ని అందరూ ప్రేమించి మీ అందరికీ ఒక సంతోషకరమైన శుభవార్తను తెలియపరచడానికి ఆనందకరమైన శుభవార్తను తెలియపరచడానికి మేమందరము ఆయా ప్రాంతాల నుండి మీ మధ్యకు రావడం జరిగింది. ఆ శుభవర్తమానం ఏంటో ఇక్కడ ఉంటున్న మేమందరము కూడా ఆ శుభవర్తమానం విన్నాం. ఆ శుభవర్తమానం వినడం మాత్రమే కాకుండా మా జీవితాలలో ఎన్నో శుభకార్యాలు మేము చూసాం. కనుక మీరు కూడా మా వలె సంతోషముతో సుఖశాంతులతో దినదినము మీరు కూడా వర్ధిల్లాలని మేము పొందిన సంతోషాన్ని మీకు తెలియపరచడానికి మేము మీ మధ్యకు రావడం జరిగింది. కనుక గ్రామ ప్రజలారా, మీరు ఏ స్థలంలో ఉన్నా కొద్ది నిమిషాలు ఆ శుభమైన మాటలేంటో మీరు వినండి. దేవుని మహిమను చూస్తూ ఉంటారు. ప్రభు మిమ్మల్ని దీవించినట్లు అండ్ మన మధ్యలో ఉన్న ఈ ప్రాంతానికి చెందిన దైవజనులు మోజెస్ గారు కొద్ది నిమిషాలు శుభవార్తను తెలియపరుస్తారు. కౌన్సిలర్ గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనములు తెలియజేస్తున్నాను. మేమందరం కూడా మీ ప్రాంతాన్ని ప్రేమించి ప్రాంతానికి రావటానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే
జన్మకు నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు చంద్రుడెందుకు పగలెందుకు రాత్రులెందుకు, సూర్యుడెందుకు చంద్రుడెందుకు. దూర ప్రాంతం నుండి మేమందరము ఇలాగ రావడం జరిగింది. ఆ సంతోషకరమైన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, యేసు క్రీస్తు అందరికీ ఉపకారి అని. ఆయన అందరికీ ఉపకారాలు చేసేవాడు, అందరికీ మేలులు చేసేవాడు, అండ్ అందరినీ ప్రేమించేవాడు. మీలో మీ కుటుంబంలో ఎవరైనా ఏ అవసరత కలిగి ఉన్నా, ఎలాంటి ఇరుకు ఇబ్బందులతో ఉంటూ ఉన్నా, అందరికీ ఉపయోగకరమైన ఆ ప్రభు, అందరికీ మేలులు చేసే ఆ ప్రభుని మీరు ఉన్న స్థలంలోనే మనసులో ప్రార్థన చేసుకోగలిగితే, మనసులో ప్రభువుని తలంచగలిగితే ఆయన మిమ్మల్ని దీవిస్తుంటాడు, మీ ప్రతి అవసరతను తీరుస్తుంటాడు. యేసు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు మనందరినీ ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన తరువాత కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివాడికి కన్నులు ఇచ్చాడు, మూగవారికి మాటనిచ్చాడు. అలాగే అనేక రకములైన జబ్బుల నుండి అనేక మందిని విడిపించాడు. అంత మాత్రమే కాకుండా యేసు ఇలా తెలియపరుస్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎక్కడికి ఆయన మార్గము, ఎక్కడికి సత్యము, ఎక్కడికి జీవం అంటే మనమందరము కూడా ఈ భూమి మీద జీవిస్తున్నాం. మనం జీవించడానికి చక్కని ఇల్లు కట్టుకుంటున్నాం, చక్కని గృహాలు నిర్మించుకుంటున్నాం. కానీ మనం నిర్మించుకున్న ఈ గృహము, ఈ ఇల్లులు ఏది కూడా మనకు శాశ్వతమో కానే కాదు. శాశ్వతమైనది ఒకటే. మానవుడు భూమి మీద కొంతకాలమే బ్రతుకుతూ ఉంటాడు, అది మనందరికీ తెలిసిన సత్యం. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాడని బైబిల్లో ఉంది. కనుక భూమి మనకు శాశ్వతం కాదు. అండ్ ఈ భూలోకంలో ఉన్నప్పుడే మనకు శాశ్వతమైన గృహాన్ని మనం ఎంచుకోవాలి. భూలోకంలో ఉన్నప్పుడే స్థిరమైన నివాసాన్ని మనము ఎన్నుకోవాలి. ఆ స్థిరమైన నివాసానికి, ఆ శాశ్వతమైన నివాసానికి మనం వెళ్ళాలి అంటే యేసు ప్రభువారే మార్గము, యేసు ప్రభువారే సత్యము, యేసు ప్రభువారే జీవము. ఆయన మనం తలంచి ఆ ప్రభువుని అంగీకరించగలిగినట్లయితే మన కుటుంబాలు, మన బిడ్డలు, మన గ్రామము క్షేమముగా సంతోషంగా ఉంటాం. అలా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ఆమేన్. నమ్మాలి నమ్మాలి, దేవుడు దేవుడు, దేవుడు దేవుడు, దేవుడు దేవుడు, నమ్మాలి నమ్మాలి, నమ్మాలి నమ్మాలి. యేసు క్రీస్తు మహారాజుకే, యేసు క్రీస్తు మహారాజుకే. అమ్మా, మీ పాపం పోవాలంటే, మీ యొక్క జీవితాలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే, మీరు వైకుంఠానికి, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి అంటే, మీ పాపం పోవాలంటే, మీ పిల్ల పాపలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే యేసు క్రీస్తు మహారాజుకే. నీ సొంత చెంచురి నీ బతుకు మార్చుకోవా, పాపములోనే బ్రతుకుచున్న చోచును నీ దేహము,
పాపములోనే మరణించిన తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్న చర్మ నీ దేహము. పాపములోనే మరణించిన తప్పదు నరకము. దేవుడు అయ్యా యేసయ్య మన దేవుడు కానా నిజ దేవుడు వేదలే మనయాలి వదలే వదిలేయాలి వేదలే వదిలేయాలి వదలే వదిలేయాలి యేసయ్య మన దేవుడు చూచుచున్నది
స్థలాల్లో ఉంటూ చక్కని పాటలు వింటూ దేవుని సన్నిధిలో ఆయా స్థలాల్లో కూర్చున్న మీ అందరికీ ఈ మధ్యాహ్న సమయంలో ఒక సంతోషకరమైన శుభవర్తమానమును తెలియపరచడానికి నేను దూర ప్రాంతం నుండి మీ మధ్యకు రావడం జరిగింది. ఆ సంతోషకరమైన విషయం ఏంటంటే, మానవులందరూ కూడా పాపము చేత జీవిస్తూ ఉన్నారు. మానవులందరూ పాపముతో బ్రతుకుతూ ఉన్నారు. పాపముతో జీవించడం, పాపముతో బ్రతకడం వలన మానవుడు శాపమునకు గురవి శాపము వలన మరణానికి గురైపోతూ ఉన్నాడు. అండ్ పాప శాపాలతో మానవుడు కొట్టుమెట్లాడుతూ సుఖమును శాంతిని లేనివాడుగా ఉంటూ ఉండగా, అండ్ పాపము వలన వచ్చే జీతము మరణం. ఆ నిత్య మరణములో నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుడుగా ఉండి, దేవుడుగా కాకుండా మానవులందరినీ రక్షించడానికి ఆయన పరలోకం నుండి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సత్యమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మార్గమైన దేవుడు, ఆయనే జీవమైన దేవుడు. ఆయన మానవులందరి పాపము కొరకు, మానవులందరూ దోషము కొరకు, మానవులు చేసిన ప్రతి పాప దోషములను ఆయన భుజం మీద వేసుకుని మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన మరణమును ఆయన మన కొరకు పొంది ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడింది. మరి ఆ మహిమను పొందుకోవాలంటే మానవుడు మీద ఏలుబడి చేస్తున్న పాపం నుండి విడుదల పొందాలి. అందుకనే పాపం పోగొట్టుకోవడానికి మన కుటుంబీకులు, మన బంధువులు, మన స్నేహితులు అనేక గుళ్ళ దగ్గరకు లేక అనేక దేవుళ్లను, మనకుంటున్న సంప్రదాయాలన్నీ చేస్తూ ఉంటూ ఉంటాం. ఎన్ని చేసినా గాని ఫలితం లేని వారిగా ఉంటూ ఉంటాం. అయితే నీ పాపం మానవా, ఈ సంత చేరి నీ బతుకు మార్చుకోవా. పాపములోనే బతుకుచున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, ఈ సయ్య చింత చేరి నీ బతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, ఈ సయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. బలియాగం దానం మన పుణ్యదానం ద్వారా అది మన బలియాగం జరగాలి. అలా బలియాగం నీ కొరకు, నా కొరకు, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు మరి బలియాగం సిలువలో తన ప్రాణాన్ని బలి చేసింది యేసు ప్రభు ఒక్కలేనండి. మరి మీరు పరలోక రాజ్యం చేరాలంటే ఆయన ద్వారానే సాధ్యం. మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో శ్రమలు అనుభవించి మరి ఎన్నెన్నో చూసుంటారు. మరి దేని ద్వారా మీకు అవన్నీ కూడా రక్షణ అనేది కలగదండి. మరి మీరు ఒక్కసారి నిజమైన దేవుణ్ణి మరి మీరు గుర్తించి నిజమైన దేవుణ్ణి ప్రార్థిస్తే గనక మీ పాపాలు క్షమించబడతాయి, పరలోక రాజ్యంలోకి మీరు చేర్చుకొనబడతారు. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆస్తిపాస్తులు ఎన్నున్నా నిత్యరాజ్యం నీకివ్వదు. ఉద్యోగపు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వదు. సమ్మతితోనే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు.
కరిగిపోయింది కాలము కలవరాన్ని తీర్చును. నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా పవిత్రత నీకు రాదుగా. తీర్థయాత్రలు తిరిగినా తరగదేని పాపము పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కాచెను కలవరిలో. కోరి కోరి నిన్ను పిలుచును పరమ రాజ్యం నీకు భగం. నీ స్థితి ఏదైనా గతి ఏదైనా ఏదైనా కలవరినాథుడే రక్షణ మార్గము. నీ స్థితి ఏదైనా గతి ఏదైనా ఏదైనా కలవరినాథుడే రక్షణ మార్గము. భేదం ఏమీ లేదు, అందరినీ పాపం చేస్తున్నారు. దేవుడు నిత్యం ఉన్నతమైనను పోగొట్టుకున్నారు. ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరు పాపులు. ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో మహారాజుకే నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి 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 చమల నమ్మాలి నమ్మాలి. దేవుడు 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 నమ్మాలి నమ్మాలి. దేవుడు దేవుడు చలో దేవుడు 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 నమ్మాలి నమ్మాలి. యేసుక్రీస్తు మహారాజుకే. ఈ సమయంలో ప్రియ గ్రామ ప్రజలారా లేక అంతా నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము ఇదిగో ప్యాంటు షర్టు వేసుకొని ఉన్నారు. మీరు ఇదొక మతం తీసుకొచ్చారు లేకపోతే పల్లపు వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ మేము మీకన్నా కొండ జాతి మనుషులము. మాది రంపచోడవరం నుంచి ఇంకా పలు మారుమూల అటువంటి గ్రామాలు. ఈ మీ గ్రామాలన్నా సుఖ సౌఖ్యంగా ఇంత స్వచ్ఛమైనటువంటి స్థలాలు ఉన్నాయి కానీ మాకు ఇంకా కొండపోలు చేసుకుంటూ జీరుగ చెట్ల కాడ తాడి చెట్ల కాడ మేము కళ్ళు తాక్కుంటూ ఉండేటువంటి వాళ్ళం. అలాంటి వాళ్ళము మేము. మాకు ఇలాగే మీ గ్రామానికి వచ్చినట్లుగానే దేవుని బిడ్డలు వచ్చి మాకు సువార్త అందించారండి. అందించినప్పుడు మేము కూడా ఇలాంటి పత్రికలు ఇస్తుంటే మేము పారిపోయే వాళ్ళము, మేము నమ్మే వాళ్ళము కాము. మేము ఆ స్థలాల్లో మా పండగలు అలాగే త్రాగుడు అనేక పర్యములు చేసుకుంటుండే వాళ్ళం మా తాత ముత్తాతలు. మేము కూడా అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళం. కానీ ఎప్పుడైతే యేసు అనేటువంటి సువార్త మా గ్రామానికి వచ్చిందో మేము కూడా నమ్ముకున్నాము. నమ్ముకున్నప్పుడు నిజమైనటువంటి దేవుడు ఎవరో మాకు అర్థమైపోయింది. మేము ఆ సత్య సువార్తను మీ గ్రామానికి అందించడానికి మేము పల్లెము నుంచి వచ్చినటువంటి వాళ్ళం కామండి. మేమందరము ఏజెన్సీలో ఉంచినటువంటి కొండరెడ్లము, కొండ దొరలు, కొండ కాపులమే. కనుక ఇది ఎక్కడి నుంచి తీసుకుని వచ్చినటువంటి మతము అనేటువంటిది కాదండి. ఈ మతము అనేటువంటిది కాదు కానీ ఇది మనము ఈ లోకంలో ఉన్నప్పుడు బ్రతుకుచున్నప్పుడు కదండి బాగానే ఉంటాం. కానీ చనిపోయినప్పుడు మార్గము మనం ప్రభుని ఎందుకు ఎరగాలంటే కదండి మనకి ఈ లోకము శాశ్వతం కాదు. మనం చనిపోయినప్పుడు ఒక మోక్షం ఉన్నది. ఆ మోక్షాన్ని తెలియచేయటానికి ఇది ఒక మార్గం. అంటే ఇది మతము కాదు, మార్గం. అందుకోసమే యేసు ప్రభు వారు కూడా నేనే మార్గం అన్నాడు. నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని యేసయ్య చెప్పుకొచ్చాడు. మనకొక నివాసం ఉన్నదండి. ఈ లోకంలో మనకు చక్కటి ఇల్లున్నాయి, ఆస్తులున్నాయి, కదండి కుటుంబములు ఉంటాయి. కానీ మన జీవితం ముగించినప్పుడు కదండి మన కుటుంబం ఏటో, మన ఇల్లేటో, మన ఆస్తుడు. నీకు వందనాలు. చెప్పబడిన ఈ వాక్యము ఈ బిడ్డల జీవితంలో నెరవేర్చబడును గాక. వీరు సత్యాన్ని గ్రహించుదురుగాక.
దేవుని యొక్క ప్రేమతో అమ్మ మేము రంపచోడవరం నుండి వచ్చి మీ స్థితిని బట్టి ఒక షేర్ ఇవ్వాలనుకున్నాం. మేము దేవుని ప్రేమతో వచ్చామమ్మ. తీసుకోండి అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ బిడ్డలందరి కొరకు, ఈ గ్రామం కొరకు, గ్రామంలో ఉన్న చిన్న పెద్ద వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, భయంకరమైన గ్రామం అయ్యా నాయన, సరైన రోడ్డు సౌకర్యం లేదు, సరైన ప్రభు హాస్పిటల్ సౌకర్యం లేదు అయ్యా, సరైన కొట్లు లేవు అయ్యా, భయంకరమైన ఈ యొక్క అరణ్యంలో ఈ బిడ్డలు జీవిస్తుండగా పగల ఎండ దెబ్బ అయినను, రాత్రి ఎన్నిల దెబ్బ అయినను నీకు తగులదు. నీ పాదములకు రాయి తగులకుండా నేను కాపాడుతానన్నా. ఇక్కడ ఉన్న బిడ్డలని, ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరినీ మీరు అలా కాపాడండి అయ్యా. కనికరించండి, భద్రపరచండి. చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు, వృద్ధులు ఉన్నారు అయ్యా. ఈ గ్రామంలో ఉన్న వారందరి మీద నీ కృప అనుగ్రహించమని, వచ్చిన వారిని దీవించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమె. ఒక పాట పాడిన తర్వాత మీకు 2 మాటలు యేసు ప్రభు కొరకు చెప్పి, యేసయ్య దేవుడని వెలుగెత్తి చెప్పాలిరా, రాజులకు రాజులు గలమెత్తి పాడాలిరా, మహిమ గణతాని కాని లోకాన సగలిరా, త్వరలో రానున్నాడని. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్వస్థలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది, యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్వస్థలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. అందరూ నమ్మాలిరా, యేసయ్య దేవుడని వెలుగెత్తి చెప్పాలిరా, రాజులకు రాజులు
ఇది ఏ ఊరు? మిట్టవాడ అండి, మిట్టవాడ. అప్పుడు ఓకే. మెట్టవాడ, చింతూరు మండలం, మెట్ట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మెట్టవాడ గ్రామ ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మేమందరం కూడా మిమ్మల్ని ప్రేమించి మీరు బాగుండాలని, మీరు క్షేమంగా ఉండాలని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీరును మీ కుటుంబాలు రక్షణ పొందుతారు. Greetings to all. Today we will came to Chintur Mandal, Mittawada village. At this morning time, we are visiting so many villages. At the end of the day, we will came to this village. This was a very interior place, and even no hospital facility was there, and even no proper medical facility was there, and no school was there, and no proper road was there. We are came to this village to cross the canal. And in the rainy season, these people was very difficult to come to the Chintur. So at the end of the day, we are very happy to visit this village. And do you see there was a large number of forest, and there no proper facility and no proper medical facility was there, and no so many children was here. So who are seeing this video, so please cooperate, and please contribute your help to these people, and God willing will be upon with you, and God bless you. Thank you all. దేవుని పిల్లలారా, మనం అందరము ఇటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన మాత్రమే కాకుండా ఇలాంటి ప్రజలకు మన మధ్యలో ఉంటున్న వారు, చిన్న పిల్లలు ఉన్నారు, సరైన ఇల్లు లేవు, సరైన వస్త్రం లేదు, సరైన తినడానికి ఆహారం కూడా లేదు. ఇలాంటి ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇందాక తమ్ముడు చెప్పినట్లు ప్రార్థనతో పాటు ఇలాంటి వారి కొరకు మనం ఎంతైనా సహాయం చేయాలి. ఎందుకంటే ఇటువంటి ప్రజలకు సహాయం చేస్తే నేరుగా అది దేవునికి చేసినట్లే. రండి, మాతో చేయి కలపండి, అనేక ప్రాంతాలకు సువార్త చెప్దాం, ఇటువంటి వారిని సహకరిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you all. ఇందాక ఎవరికి ఇవ్వలేదమ్మా? అదృష్టవంతురాలు అమ్మా. ఇక్కడితే సరిపోతుంది. ఇక్కడ ఒకటి ఉందా ఆయనకి ఎక్కువ. సూర్యబాబు గారు మీరు కూడా రాపోయారు అందరితో చక్కగా. ప్రియులారా, ఈ గ్రామ ప్రజల కొరకు ఫోటోతో పాటు వీడియో, ఈ గ్రామ ప్రజల కొరకు చింతూరు మండలంలో ఒక మారుమూల మెట్టవాడ అంటే ఆ పేరుకి తగినట్లు ఒక మెట్ట మీద ఒక మారుమూల ప్రాంతంలో ఉంది. నిజానికి రోడ్లు లేవు, హాస్పిటల్ లేదు. సరదాగా ఈ రాత్రి పడుకుని ఇక్కడే ఉందాం అనుకున్నాం, కానీ ఉండడానికి సరైన ఇల్లులు కూడా లేవు. ఇలాంటి ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ గాలి వర్షం కానీ వస్తే కరెంట్ ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ప్రియులారా, ఇటు బిడ్డల కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఒకటి ప్రార్థన చేస్తున్నాం అంటేనే సరిపోదు. నెలకు ఒకసారి సువార్త క్యాంప్ చేస్తున్నాం. మీరు వచ్చి సువార్త చేయలేకపోయినా మీరు మాతో పాలుభాగస్తులు అవ్వండి, చెయ్యి కలపండి. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీ ఆర్థిక సహాయాన్ని ఇవ్వండి. ఇటువంటి వారి మొఖాల్లో మనం క్రీస్తు ప్రేమను నింపుదాం. అందరూ విషయాల్లో సంతోషంగా దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవుడి ఈ గ్రామానికి వచ్చిన సేవకులు, సువార్థికులందరినీ ప్రభు దీవించును గాక. ఆమేన్. Father,
ఎవరు నా ఉన్నాయా? సూపర్, అదిరిపోయారు. గోపి గారు అంతా అలాగే ఉండాలి. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు. కానీ మీరు ఎటు వెళ్ళాలన్నా కానీ కనీసం ఒక 20-30 కిలోమీటర్ల దూరం వెళ్తేనే కానీ ఏమీ లేదు. నిజానికి మీరు చాలా ధన్యులు. మీ కొరకు మేము ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తాం. మీ గ్రామం కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తాం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు. యేసు ప్రభుని నమ్మిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. ఏంటి, అరణ్యంలో కూడా దేవుడు తన పిల్లలను కాకుల ద్వారా కూడా, పిల్లలు ఉన్నారు, సరైన ఇల్లు లేవు, సరైన వస్త్రం లేదు, సరైన తినడానికి ఆహారం కూడా లేదు. ఇలాంటి ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇందాక తమ్ముడు చెప్పినట్లు ప్రార్థనతో పాటు ఇలాంటి వారి కొరకు మనం ఎంతైనా సహాయం చేయాలి. ఎందుకంటే ఇటువంటి ప్రజలకు సహాయం చేస్తే నేరుగా అది దేవునికి చేసినట్లే. రండి, మాతో చేయి కలపండి, అనేక ప్రాంతాలకు సువార్త చెప్దాం, ఇటువంటి వారికి సహకరిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. ఎంతకి ఎవరికెవలేదా ప్రాంతానికి మెట్టువాడ అనే గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామ ప్రజలందరినీ ఊరంతా చూస్తున్నారా? గట్టిగా చూస్తే 20 ఇల్లు లేవు, సరైన వస్త్రాలు లేవు, సరైన ఇల్లు లేవు. దేవుని పిల్లలుగా ప్రభువుని అంగీకరించిన మనం ఇలాంటి పిల్లల్ని ఆదరించాలి, ఇటువంటి వారికి సహాయం చేయాలి. చూస్తున్నారు కదా, కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితి. మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనతో పాటు ఇలాంటి వారికి సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమ్మా అక్కడికి వస్తారా ఒకసారి? ఇక్కడే చిన్న ప్రార్థన కాదు, కొన్ని బియ్యం ఇచ్చి బట్టలు అమ్మా సరే నాకు తీసుకోనా? ఇక్కడ చెప్తారు అది భగవగా అందులో పడినవాడు చావడు మరి, అందులో పడినవాడు చావడు మరి. మొదలు తానగారు నరకమంటే నరకమంటే గ్రామాన్ని ప్రేమించి, గ్రామంలో ఉన్న మీ ప్రజలందరినీ ప్రేమించి, మీ అందరికీ కూడా రక్షణకరమైన సంతోషకరమైన గొప్ప సంతోష వర్తమానం తెలియపరచడానికి రంపచోడవరం పురస్కరించుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్న దైవజనులము, దేవుణ్ణి అంగీకరించిన మేమందరము మీ దగ్గరకు వచ్చాం. ఈ మైక స్వరం వింటున్న ప్రతి వారిని కూడా ఇదిగో ఈ యొక్క స్థలానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని మాటలు వినండి,
దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడికి అందరిని రమ్మానంటే జస్ట్ అక్కడ వరకు వెళ్ళి పాత చూడకుండా మనకు మెయిన్ షుగర్ కదా. అమ్మల్లారా ఓ అక్కల్లారా, అమ్మల్లారా ఓ అక్కల్లారా, ఈ వార్త వినరండి, ఈ సైను నమ్ముకోండి, ఈ వార్త వినరండి. బాగున్నారా ప్రియులారా, దేవుని బిడ్డలారా, చింతూరు మండలంలో ఒక మారుమూల ప్రాంతానికి మెట్టువాడ అనే గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామ ప్రజలందరినీ ఊరంతా చూస్తారా, గట్టిగా చూస్తే 20 ఇల్లు లేవు, వీరికి సరైన వస్త్రాలు లేవు, సరైన ఇల్లు లేవు. దేవుని పిల్లలుగా ప్రభువుని అంగీకరించిన మనం ఇలాంటి పిల్లల్ని ఆదరించాలి, ఇటువంటి వారికి సహాయం చేయాలి. చూస్తున్నారు కదా, కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితి. మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనతో పాటు ఇలాంటి వారికి సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇలాగెళ్తే బజార్కి వెళ్తారు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు. కానీ మీరు ఎటు వెళ్ళాలన్నా కానీ కనీసం ఒక 20-30 కిలోమీటర్ల దూరం వెళ్తేనే కానీ ఏమీ లేదు. నిజానికి మీరు చాలా ధన్యులు. మీ కొరకు మేము ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తాం, మీ గ్రామం కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తాం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు. యేసు ప్రభుని నమ్మిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. అండ్ అరణ్యంలో కూడా దేవుడు తన పిల్లలను కాకుల ద్వారా కూడా పోషించిన దేవుడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయుడు. గట్టిగా అయితే మీ గ్రామంలో నాకు తెలిసి 20-25 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వారు ఇంటికి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మెట్టవాడ గ్రామ ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియపరుస్తున్నాను. అది బగబగమండే నమ్మను అసలు మాంత్రికులు మొక్కుతారు దేవుని సహాయం చేస్తున్నారు కనుక మా ఊరు రండి అని కోరుకుంటే మేము చింతూరు మండలం అంతా సువార్త చేసి ఇప్పుడు రంపచోడవరం వెళ్తూ మీ గ్రామం చూడాలని, మిమ్మల్ని అందరిని చూసి వెళ్ళాలని మేమందరము వచ్చాం. మేమందరిది ఒకే ఊరు కాదు, మేమందరము ఒక కుటుంబ సభ్యులము కూడా కాదు. రంపచోడవరం ఆనుకుని రంపచోడవరాన్ని ఆనుకుని చూడండి పిల్లలు చాలా ఓకే, జాయిగా వచ్చేస్తావా? చూడు చల్లగట్టు పట్టుకో, నీతో పడేసావు కదా. క్లాస్
చూడండి ఇప్పుడు మీటింగ్ ఇస్తాను కదా అయ్యి ఎన్సీకి వెళ్తే నేను వచ్చి అది ఏదండి అలాగా సెట్ అవుతుంది ఎక్కడండి మనకి అన్ని తెలుసా చూడండి పైన ఎంత ఎలాగుందో హైట్ వర్షంకి అయితే బండి ఎక్కలేదు. వర్షం పడితే పని అవుతుంది ఇది చాలా పెద్ద గడ్డేనండి అది వంపుని ఎంత పైన ఎట్లా చూసారా అంత అంటే ఈ పల్లెటూరు అంత వెళ్తే హాస్పిటల్కి వెళ్తారు ఇలాగెళ్తే బజార్కి వెళ్తారు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు కానీ మీరు ఎటు వెళ్ళాలన్నా కానీ కనీసం ఒక 20-30 కిలోమీటర్ల దూరం వెళ్తేనే కానీ ఏమీ లేదు. నిజానికి మీరు చాలా ధన్యులు. మీ కొరకు మేము ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తాం. మీ గ్రామం కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తాం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు. యేసు ప్రభుని నమ్మిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడం. అండ్ అరణ్యంలో కూడా దేవుడు తన పిల్లలను కాకుల ద్వారా కూడా పోషించిన దేవుడు. బిడ్డలారా, మిట్టవాడ గ్రామ ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మేమందరం కూడా మిమ్మల్ని ప్రేమించి మీరు బాగుండాలని మీరు క్షేమంగా ఉండాలని యేసు ప్రభు సువార్త చెప్పడానికి మీ మధ్యకు వచ్చాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, మీరును మీ కుటుంబాలు రక్షణ పొందుతారు. Greetings to all. Today we will came to Chintur Mandal, Mittavada village. At this morning time we are visiting so many villages. At the end of the day we will came to this village. This was a very interior place and even no hospital facility was there and even no proper medical facility was there and no school was there and no proper road was there. We are came to this village to cross the canal. At in the rainy season, these people was very difficult to come to the Chintur. So at the end of the day, we are very happy to visit this village. And do you see there was a large number of forest and there no proper facility and no proper medical facility was there and no so many children was here. So who are seeing this video, so please cooperate and please contribute your help to these people and God. దేవుని పిల్లలారా, మనం అందరము ఇటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన మాత్రమే కాకుండా ఇలాంటి ప్రజలకు మన మధ్యలో ఉంటున్న వారు చిన్న పిల్లలు ఉన్నారు, సరైన ఇల్లు లేవు, సరైన వస్త్రం లేదు, సరైన తినడానికి ఆహారం కూడా లేదు. ఇలాంటి ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇందాక తమ్ముడు చెప్పినట్లు ప్రార్థనతో పాటు ఇలాంటి వారి కొరకు మనం ఎంతైనా సహాయం చేయాలి. ఎందుకంటే ఇటువంటి ప్రజలకు సహాయం చేస్తే నేరుగా అది దేవునికి చేసినట్లే. రండి, మాతో చెయ్యి కలపండి, అనేక ప్రాంతాలకు సువార్త చెప్దాం, ఇటువంటి వారికి సహకరిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you all. ఇందాక ఎవరికి ఇవ్వలేదమ్మా? నువ్వు అదృష్టవంతురాలు అమ్మా. అమ్మా కింద
అందరూ రండి, ఫోటో దిగుదాం. ఒకరికి ఇవ్వలేదండి సార్. ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వండి. ఇలారా ఎవరో ఫోటో. సరే సరే సరే, అందరూ ఫోటో తీసుకుని వెళ్ళారండి. అనుకున్న వాళ్ళు కూడా అందరూ లోనికి వచ్చేయండి ముందుకి. ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మీ గ్రామాన్ని ప్రేమించి గ్రామం ద్వారా కూడా పోషించిన దేవుడు ఆయన మనల్ని విడువడు, ఎడబాయుడు. గట్టిగా అయితే మీ గ్రామంలో నాకు తెలిసి 20 నుంచి 25 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వారు ఇంటికి 2 వచ్చినా, ఇంటికి 1 వచ్చినా మీకు ప్రేమపూర్వకంగా అండ్ ఏదో చిన్న మాకు తోసినంత సహాయం ఆయా ప్రాంతాలు మేము ఆల్రెడీ వెళ్ళి కొంతమందికి బట్టలు అవి ఇవి ఇవ్వడం జరిగింది. ఉన్న వాటిలో మీకు కొందరికి ఇచ్చి మేము కొంతమందికి బియ్యం ఇచ్చి వెళ్తూ ఉంటాం. కనుక మా కొరకు మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఒక్క పాట పాడి ప్రభు మాటలు 2 మాటలు చెప్పి మేము వెళ్తాం. ఏమ్మా రండి, చిన్న ప్రార్థన చేద్దాం. దైవజనులారా మీరు అందరూ కూడా ఇలాగొచ్చేయండి, పర్వాలేదు. మనమందరం ఒక్కసారి మీరు అందరూ దేవుని దగ్గరికి వెళ్తారమ్మా చర్చిలకి. మన ఊర్లో ఎక్కడైనా చర్చి ఉందా అమ్మ? లేదా? అంటే ఒక పాస్టర్ గారు వస్తారమ్మ ఇక్కడికి. ఏ ఊరు నుంచి వస్తారు? సింతూరు నుండి వస్తారమ్మా. ఓకే. ఎప్పుడైనా దేవుని కృపను బట్టి ఇక్కడ ఉన్న మా పాస్టర్లో ఎప్పుడో ఒక్కొక్కసారి ఎప్పుడైనా దేవుడు దయ తలిస్తే మీ దగ్గరికి వస్తాం. ఏమ్మా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన అందరము కళ్ళు మూసుకోగలిగితే మనం ప్రార్థన చేద్దాం, ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు మహాగణుడు జీవం కలిగిన యేసు ప్రభువా నీకు వందనాలు. యేసు క్రీస్తు నామములో ఈ బిడ్డలందరి కొరకు, ఈ గ్రామం కొరకు, గ్రామంలో ఉన్న చిన్న పెద్ద వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా భయంకరమైన గ్రామం అయ్యా, భయపడకు అన్నావు, నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బతకాలేనయ్యా, నీ బతకాలేనయ్యా, నీ
ఊపిరాగే వరకు ఓకే. కెమెరామ్యాన్లు ఎక్కువైపోయారు. ఉండండి, రికార్డ్ చేస్తున్నాను. ఈ బయటకు ఎక్కడికైనా పంపించడం మళ్ళీ ఇది అయిపోద్దిగా. ఓకే అన్న. వెనకలాగన్నా నీ పాట నడుచుట నాకెంత ఇష్టము. ఆయన వస్తుండ్రు బాగా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సింతూరు మండలంలో ఒక గ్రామాన్ని సువార్త చేయడానికి ఈ మధ్యాహ్న సమయంలో మేము సువార్త దండయాత్రకు మేము వస్తూ ఉన్నాం. చూస్తున్నారు కదా ఈ గ్రామం యొక్క పరిస్థితి. రోడ్డు సౌకర్యం లేదు. ఇలాంటి గ్రామం కొరకు, గ్రామ ప్రజల కొరకు దేవుని బిడ్డలుగా, దైవజనులుగా మనం ఎంతైనా ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఈ గ్రామ ప్రజలందరినీ రక్షణలోనికి నడిపించును గాక. హలో ఫ్రెండ్స్, ఇది మిట్టవాడ అనే గ్రామం. ఇక్కడ సువార్త రావడం జరిగింది. ఇక్కడ అంతా చుట్టూరు కూడా మౌంటైన్స్ కమర్తాయి, మనకి కొండలు కమర్తాయి చుట్టూని. సో చాలా అద్భుతంగా ఉన్న ప్లేస్. మా వాళ్ళు సువార్త చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మిట్టవాడ అన్న ప్రాంతంలో వీడియో. గట్టిగా అయితే మీ గ్రామంలో నాకు తెలిసి బయలుదేరిన వాళ్ళు చాలా మంది 3 కార్లతో బయలుదేరాం. కానీ ఇక్కడికి నడిపించబడడం మనమే, అంటే దేవుని చిత్తం మన పట్ల ఉంది. నేను మరలా తెలియపడుతున్నాను, ఏ విధంగా అయినా సువార్త చేయడం నేర్చుకోవాలి. ఓ 10 మందికి ఉపయోగకరమైన పని చేయడం నేర్చుకోవాలి. మనలో కొంతమంది, అంటే మిమ్మల్ని అంటలేదు, కొంతమంది సువార్తల్లో కూడా రాజకీయాలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు.
అలా రాజకీయాలు నేర్చుకున్న వాళ్ళని 2-3 నేను పక్కన పెట్టేశాను. ఎందుకంటే అవి మనకు ఉపయోగం కూడా కాదు. దేవుని కృపను బట్టి అందరం గుంపుగానే వెళ్దాం. ఎగ్జాంపుల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పాటలు పాడుకుంటూ వెళ్దాం, మధ్యలో సువార్త చెప్తాం. ఆ తర్వాత మీరు ఏమైనా పత్రికలు అవి ఇవ్వడానికే బాగుంటుంది. సువార్త చెప్పడానికి అందరూ కూడా ఎవరు పేరు చెప్తే వారు సువార్త అంటే ఏం కాదు, దేవుడు మీ జీవితం ఏం చేశాడో 10 మందికి ఉపయోగపడేటట్టు రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, జీవం కలిగిన యేసు ప్రభువా, జీవాధిపతి నీకు వందనాలు. ఇదిగో ఈ యొక్క నాయన ప్రభువా, ఉదయకాల సమయంలో మా ప్రియులు మోజెస్ గారి ద్వారా సింతూరు ప్రాంతం మరొకసారి రావడానికి కృప చూపించాం. మేమందరం బయలుదేరి వచ్చాం ప్రభువా. నీ రక్షణ సువార్త చెప్పడానికి వచ్చాం, నీ రక్షణ సువార్తను సాధించడానికి వచ్చాం. యేసు నామములో మా ప్రయాసను బట్టి, ఈ సువార్తను బట్టి అనేక ఆత్మలు నీ వైపుకు నడిపించబడును గాక. నువ్వు వెళ్తూ ఉండగా ఏ విధమైన ఆటంకం రాకుండా ఉండును గాక. ముందు నీ దేవదూతలు పంపించి ఈ సువార్త మార్గంలో సరళం చేయమని, ప్రతి వ్యక్తిని నీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుకు సాటి వేరు లేరన్నా, లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా, చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, వచ్చాడన్నా. పవిత్ర జీవం తెచ్చాడన్నా, తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, వచ్చాడన్నా. పవిత్ర జీవం తెచ్చాడన్నా, తెచ్చాడన్నా. అద్వితీయుడు, ఆదిదేవుడు, ఆదరించును, ఆదుకోలేను. అద్వితీయుడు, ఆదిదేవుడు, ఆదరించును, ఆదుకోలేను. ఓరన్నా, ఓరన్నా. యేసుకు సాటి వేరు లేరన్నా, లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా, చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. కరమును విడచి వచ్చాడన్నా, వచ్చాడన్నా. నరులై పుట్టాడన్నా, పుట్టాడన్నా, పుట్టాడన్నా. పరిశుద్ధుడు, పావనుడు, ప్రేమించెను, ప్రాణమిచ్చెను. పరిశుద్ధుడు, పావనుడు, ప్రేమించెను, ప్రాణమిచ్చెను. ఓరన్నా, ఓరన్నా. యేసుకు సాటి వేరు లేరన్నా, లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా, చూడన్నా. మీ కుటుంబాలు శాంతిగా ఉండాలంటే, నమ్మాలి. మీ పిల్ల పాపలు సుఖశాంతులతో వర్ధిల్లాలంటే నమ్మాలి. యేసు క్రీస్తు మహారాజుకే నమ్మాలి, నమ్మాలి. యేసయ్యను నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. యేసయ్యను నమ్మాలి. యేసయ్యను నమ్మాలి. యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు. నమ్మాలి, నమ్మాలి. యేసయ్యను నమ్మాలి. యేసు క్రీస్తు మహారాజుకే జై. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఆయా స్థలాల్లో పని చేసుకుంటూ ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు వినాలని మిమ్మల్ని ప్రేమతో ఈ స్థలానికి లేక ఈ మాటల కొరకు ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభు గొప్ప దేవుడు. మీరే వెళ్తిరగండి బస్సు, మీరే వెళ్తిరగండి. యేసు ప్రభు వారు గొప్ప దేవుడు. ఆయన
మానవమైన మనల్ని రక్షించడానికి పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన నిజమైన రక్షకుడు. ఆయన శాంతినిచ్చేవాడు. ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడు. శాంతిని సమాధానాన్ని మాత్రమే కాకుండా భూమి మీద ఉన్నంత కాలము సుఖశాంతులతో వర్ధిల్ల చేసి తదుపరి కాలములో మనల్ని ఆయనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి పరలోక రాజ్యము మనం ప్రవేశించాలంటే ఆ పరలోక రాజ్యానికి వెళ్లకుండా ప్రతి మానవుడిలో పాపము అడ్డుగా ఉన్నది. చిన్నడు పెద్దవాడు ప్రతి వాళ్ళు కూడా అందరూ పాపం చేశారని దేవుని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు ఆ మహిమను చూడాలని అనేక మంది ప్రజలు అనేక విధాలుగా దేవుళ్లను దేవతలను పూజలు పుణ్యాలు దానాలు ధర్మాలు నోములు వ్రతాలు జపాలు ఎన్నో చేస్తున్నారు. కానీ మహిమ లేదు. ఆ పోయిన మహిమను ఇవ్వడానికి యేసు ప్రభువారే ఈ లోకానికి మనందరిని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు మన పాపముల కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని భూమి మీద ఒలికించాడు. ఆయన నిజ రక్షకుడని మనం గ్రహించి ఆయన పాపాలలో ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తంలో మన పాపాలను ఒప్పుకోగలిగి ఆ పాపాలను విడిచిపెట్టగలిగితే ఆ రోజునే మనము దేవుని యొక్క మహిమను చూస్తూ ఉంటాం. అట్టి మహిమ మీరందరూ చూసి నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. యేసుక్రీస్తు మహారాజుకే. ఇద్దరు ముగ్గురు అలాగే దేవుడైతే అలాగ విడిచిపెట్టేవాడు కాదు. బైబిల్లో ఒక మాట నాకు కూడా ఇష్టమైన మాట ఏంటి తెలుసా? ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడం మర్చిపోతాదేమో గాని నా దగ్గరకు వచ్చిన వారిని నేను ఎన్నడికి మర్చిపోను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడమ్మా. దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ఇస్తాడు. దేవుడు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తూ ఉంటాడు. ఏదైనా అవసరం కలిగినప్పుడు ఆ అవసరతలు ఎవరు తీరుస్తారని అటు ఇటు పరిగెట్టి మీ సమయాన్ని ధనాన్ని పాడు చేసుకునేదానికంటే ఎవరి దగ్గరికి పరిగెట్టకుండా మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే మోకరించండి, లేకపోతే అలా కూర్చోండి. మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని పరలోకమందున్న నా ప్రియ కన్న తండ్రి యేసు ప్రభువా, నేను నిన్ను నమ్మానయ్యా, నా కుటుంబం నిన్ను నమ్మింది ప్రభువా. ఇదిగో మేము ఈ అవసరతలతో ఉన్నాం, ఈ కష్టముతో ఉన్నాం, దారులన్నీ ప్రార్థన చేస్తే ఎన్ని ద్వారాలు ముయ్యబడినా ఎన్ని ఆటంకాలు మీ జీవితాల్లో కలిగిన మీరు ప్రార్థన చేస్తే అది ఎత్తడి తలుపులైనా ఇనప గడియలు లాంటివైనా యేసు ప్రభు తొలగిస్తాడు. మీకు క్షేమం ఇస్తాడు, మీకు ఆరోగ్యం ఇస్తాడు. మీ కుటుంబం మీ గ్రామం అంతటి చుట్టూ యేసు ప్రభు ఈ గ్రామం చుట్టూ తన దేవదూతలను కంచెగా పెడతాడు. ఆయన కంచెలో ఉన్న మీ బిడ్డలు మీరు మీ యొక్క పెద్ద వయసు వాళ్ళందరూ కూడా కృపాక్షేమముతో చిరకాలము వర్ధిల్లుతూ ఉంటారు. హల్లెలూయా. అలాంటి కృపాక్షేమము ఎల్లప్పుడూ మీరు పొందాలని, అలా పొందాలంటే మనుషుల దగ్గరికి పరిగెట్టకుండా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గరికి అంటే ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడో లేడు. మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాడు. నువ్వు నమ్మగలిగితే ఇప్పుడు మన దగ్గరే ఉన్నాడు. మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే ప్రార్థనకి వెళ్ళినప్పుడు, చర్చిలోకి వెళ్ళినప్పుడు నాతో దేవుడు ఉన్నాడు, నేను మాట్లాడే మాట దేవుడు వింటున్నాడని
మనస్ఫూర్తిగా నమ్మి మీ అవసరత ప్రభువుకి చెప్పండి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు. సప్పర్లు కొట్టి ప్రభువుని స్తుతిస్తారా? దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు. దేవుడు ఎప్పుడు కూడా మీకు అన్యాయం చేయడు. మీరు ఏది అడుగుతారో అడిగిన దానికంటే, మీరు ఏది ఊహిస్తారో ఊహించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా పెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప మీ గ్రామ ప్రజలందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, మేము మీ అందరికీ కూడా పెళ్లి అయిన వాళ్ళందరికీ కూడా చీరలు ఇస్తాం, అండ్ పురుషులకు ప్యాంటు షర్ట్ ఇస్తాం. అవి లేని వాళ్ళకి బియ్యం ఇస్తుంటాం. అవి తీసుకున్న తర్వాత మీరు ఒక్కసారి అలా నిలబడితే ప్రార్థన చేసుకుని మేము వెళ్తాం. ఏమో అర్థమవుతుందా? ఏమో కోపంగా చూస్తుందన్న మాట అర్థమవుతుందా లేదా? ఎవడో గెడ్డమోడు వచ్చాడు ఏదో చెప్పుకుని వెళ్ళిపోయాడు అనుకుంటారా? యేసు ప్రభు మాటలు చెప్పడానికి వచ్చామమ్మా. వినండి. మీరు కూడా రాబోయే కాలంలో తల్లి మీరు కూడా మాకలాగా మీ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత. మేము రక్షింపబడ్డాం, మేము యేసు ప్రభుని అంగీకరించాం, మేము రక్షింపబడ్డాము, యేసుక్రీస్తుని అంగీకరించాం కనుక మా ప్రజలైన మీరు రక్షింపబడాలని, మీరు యేసు ప్రభుని అంగీకరించాలని అండ్ ఎంతో ప్రయాసతో 1000 ప్రయాసాలతో ఎంతో డబ్బును ఖర్చు పెట్టుకుని మీ దగ్గరికి వచ్చాం. మరి మీ ఊర్లో కొంతమంది కష్టాలతో, కొంతమంది ఇరుకు ఇబ్బందులతో ఉన్నప్పుడు మీరేం చేయాలి తెలుసా? మన ఊరోళ్ళే కదా వీళ్ళందరూ. ఎవరు మానవ జాతి పాపము కొరకై, మానవ జాతి పాపము ప్రాంతాల నుండి మీ మధ్యకు వచ్చాం. మన సెంటర్లో అంటే ఊరు ఎంట్రన్స్ లో ఒక చిన్న ప్రార్థనగా ఏర్పాటు చేసి దేవుని యొక్క ప్రేమను పురస్కరించుకొని మీ అందరికీ బట్టలను అలాగే వచ్చిన మీకు బియ్యం ఇవ్వాలని ఆశతో మిమ్మల్ని ఆ స్థలానికి ఆహ్వానిస్తున్నాం. అమ్మ, నా మాట అర్థమవుతుందా తల్లి? మీరు దేవుని కృప. అరే ఆ నాన్నగారు నడిచి రాలేడు, ఒక ప్యాంటు చొక్కా తండి. 20 నుంచి 25 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వారు ఇంటికి 2 వచ్చినా, ఇంటికి 1 వచ్చినా మీకు ప్రేమపూర్వకంగా అండ్ ఏదో చిన్న మాకు తోసినంత సహాయం ఆయా ప్రాంతాలు మేము ఆల్రెడీ వెళ్ళి కొంతమందికి బట్టలు అవి ఇవి ఇవ్వడం జరిగింది. ఉన్న వాటిలో మీకు కొందరికి ఇచ్చి మేము కొంతమందికి బియ్యం ఇచ్చి వెళ్తూ ఉంటాం. కనుక మా కొరకు మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఒక్క పాట పాడి ప్రభు మాట 2 మాటలు చెప్పి మేము వెళ్తాం. అమ్మా రండి, చిన్న ప్రార్థన చేద్దాం. దైవజనులారా మీరు అందరూ కూడా ఇలాగ వచ్చేయండి, పర్వాలేదు. మనమందరం ఒక్కసారి మీరు అందరూ దేవుని దగ్గరికి వెళ్తారమ్మా. చర్చిలకి మన ఊర్లో ఎక్కడైనా చర్చి ఉందా అమ్మ? లేదా? పదమ్మా పదండి, అక్కడ పదండి.
బాగున్నారా ప్రియులారా, దేవుని బిడ్డలారా,